హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నా యొక్క లేజీ ఈవినింగ్ రొటీన్ చూపించాలి అనుకుంటున్నాను. అస్సలు ఈరోజు అయితే హెల్త్ అస్సలు సహకరించట్లేదు. స్టమక్ మొత్తం కూడా ఎందుకో హెవీగా అనిపిస్తుంది. మార్నింగ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తూనే తినేసి పడుకుండిపోతాను అనమాట. 4 o'clock వరకు రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడు 4 అయింది టైం, అందుకే లేచాను అనమాట. ఇప్పుడు కూడా లేవాలనిపించలేదు ఈరోజు, బట్ ఇంట్లో వర్క్స్ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి లేచాను. ఎలా చేస్తాను, ఏం చేస్తాను ఈవినింగ్ మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏం రాస్తున్నావు? ఏం హోంవర్క్? ఓకే, నీట్గా రాసుకొని వస్తావా? ఎవరెవరు ఉన్నారు? ఓకే, పెన్సిల్? ఓకే గో. ఓకే గో, నీట్గా రాసుకొనిరా. అల్లస్ట్ షన్ను అయితే కిందికి వెళ్ళింది అనమాట. డైలీ ఆడుకోవడానికి వెళ్ళేది. ఈరోజు అందరూ రాసుకుంటున్నారనేసి తను కూడా నేను కిందే రాసుకుంటాను, హోంవర్క్ కంప్లీట్ చేస్తాననేసి బుక్స్ అయితే తీసుకెళ్ళింది. ఫస్ట్ నిద్ర లేస్తూనే నేనైతే షవర్ కింద అలా చల్లగా స్నానం చేస్తాను. ఎందుకంటే ఆ నిద్ర మొత్తం పోతుంది కదా, లేకుంటే ఏం వర్క్స్ చేయాలనిపించదు, అలానే ఉండిపోతుంది ఫీలింగ్. సో ఫస్ట్ స్నానం చేసేసి తర్వాత వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫ్రెష్ అప్ అయితే అయిపోయి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒకటి ఇంటేక్ అయితే తీసుకుంటాను అనమాట, జ్యూసెస్ ఆర్ ఫ్రూట్స్. ఈరోజు జ్యూసెస్ లేవు కాబట్టి ఫ్రూట్స్ తింటున్నాను. మ్యాక్సిమం యాపిల్ నేను స్కిప్ చేస్తాను అనమాట. ఈరోజు తప్పదు కాబట్టి ఇంకా ఇంట్లో ఏం లేవు ఫ్రూట్స్ అనేసి యాపిల్ తింటున్నాను. ఇది హాఫ్ తినేలోపు నా ప్రాణం అయితే అయిపోతుంది అనమాట. మరి ఎందుకో తెలీదు, నాకు అస్సలు నచ్చదండి యాపిల్ అనేది. అస్సలు తినలేనమాట. ఎందుకు అంత విరక్తిగా అయిపోయింది నాకు. మేబీ ఎక్కువగా చూడటం వల్లేమో. అప్పుడు షన్ను పుట్టినప్పుడు అందరు తీసుకొస్తారు కదా, సో అవన్నీ చూసి ఎందుకు నాకు అసలు యాపిల్ తినాలి అంటే అస్సలు నచ్చట్లేదు. ట్రై చేద్దాం ఈరోజు, హాఫ్ యాపిల్ తిందాం. ఒక్కసారి తిన్నాను కదా, అసలు నా వల్ల కాదండి. ఇది అలానే పెట్టేస్తున్నా ఫ్రిడ్జ్లో, వాటర్ తాగేస్తాను. ఏదో ఒకటి ఇంటేక్ తీసుకున్న తర్వాత వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ కసువు తోసే ముందు ఎక్కడ ఉండేటి ప్లేస్లో అక్కడ పెట్టేసి బెడ్షీట్స్ అన్నీ దులిపేసిన తర్వాత కసువు తోస్తానండి. ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా వెళ్ళేటప్పుడు ఏవైనా ఫాస్ట్గా తీసినేటివి కానివ్వండి, లేకుంటే షన్ను నేను పడుకునేటప్పుడు ఏవైనా బయటికి తీసి పెట్టినేటివి, ఇవన్నీ కూడా వేటి ప్లేస్లో అవి పెట్టేసి కసువు తోస్తానమాట. లేకుంటే మళ్ళీ అంతా డస్టీగానే ఉంటుంది, మనం తోసిన ఫీలింగ్ కూడా ఉండదు. ఇలా చేసుకున్న తర్వాత తోస్తే కనుక మనకి చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది. అరే మనం కూడా కసువు తోసాం నీట్గా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఇలా ఇంట్లో కసువు తోసుకున్న తర్వాత బయట సందులో కూడా కసువు తోసేసుకుంటాను. ఈరోజైతే బట్టలు వేయలేదు కాబట్టి బట్టలు మడత పెట్టే పని అయితే లేదు. నా యొక్క లేజీ రొటీన్లో నాకు 2 పనులు అంటే అస్సలు నచ్చవండి. ఫస్ట్ వన్, బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు నచ్చదు. బట్టలు మడత పెట్టి ఎక్కడక్కడ సర్దేయడం అనేది. బట్టలు ఉతుకుతాను, ఆరేస్తాను, అన్నీ చేస్తాను, కానీ బట్టలు మడత పెట్టడం అనేది నచ్చదు. మీలో ఎంతమంది ఇలాంటి బ్యాచ్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇలా బయట కూడా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే కడిగేస్తాను. ఇప్పుడు ఒకసారి కడుగుతాను, మళ్ళీ నైట్ పడుకునే ముందు కడుగుతాను, అంతే. మార్నింగ్ అయితే కడగనండి, ఎందుకంటే ఇంకా నైట్ తినేసిన తర్వాత కడిగేస్తాను కదా, ఇంకా మార్నింగ్ ఏముండవు. మార్నింగ్ టిఫిన్ చేసినవి, లంచ్ చేసినవి మళ్ళీ రేపు ఈవినింగ్ ఉంటుంది కదా అప్పుడు క్లీన్ చేస్తాను. మార్నింగ్ 7కే వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు టైం అయితే ఉండదు. ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ చేసి తర్వాత పాలైతే తీసుకుంటాను. గోధుమ పిండి కలిపి పెట్టేస్తే బాగా నానుతుంది, అప్పుడు మనకు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి కదా, సో కలిపేసి పెడుతున్నాను.
మ్యాక్సిమం వేడిగా చేసుకొని తింటాం కానీ ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువ సేపు మేల్కోలేకపోతున్నాను. సో తొందరగా కంప్లీట్ చేసేస్తాననమాట. ఏ పనులైనా కూడా మ్యాక్సిమం 7 లోపు కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా అలా పాలు కాంచుకొని 5:30కి నేను పైకెళ్తానండి. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. అసలు ఆ సన్సెట్లో మా ఊరిని అలా చూస్తూ వాకింగ్ చేస్తూ పాలైతే కంప్లీట్ చేస్తాను. లేకుంటే పెద్ద గ్లాస్ ఉంటే పాలు కంప్లీట్ చేయడం నా వల్ల కాదండి. ఈరోజు దోసపిండికి అయితే పోసాననమాట. 1 వీక్ నుండి స్కిప్ చేస్తూనే ఉన్నాను. డైలీ ఈరోజు పొద్దున మర్చిపోతున్నాను. సో ఈరోజు 3కి అయితే ఇక గుర్తొచ్చిందనమాట పడుకున్నటప్పుడు. కరెక్ట్గా ఇంకా లేచేసి అరే ఇంకా పడుకొని ఉంటే దోసపిండి ఉండదు, రేపు మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి అనేసి లేచి దోసపిండికి అయితే పోసాను. కడిగేసి పెట్టేస్తే హరి తీసుకెళ్తాడండి. ఇంతకుముందు మేము దోసపిండిలో అన్నం అయితే వేసేవాళ్ళము, కానీ చాలామంది అన్నం వేస్తే పాయిజన్ అవుతుంది అన్నారు. సో మేము శనగబాళ్ళు ఇలా బొరుగులు వేస్తున్నామన్నమాట. ఇంకా చేను దగ్గర నుండి పుచ్చకాయలు అయితే తెచ్చారు, వాటర్ మెలాన్స్. మీరేమంటారు? పుచ్చకాయ అంటారా, కరపుచ్చకాయ అంటారా, వాటర్ మెలాన్ అంటారా? కామెంట్ చేయండి. షన్ను చూడండి కెమెరా ఆన్ చేశాననేసి యాక్టింగ్ చేస్తుంది అనమాట. కెమెరా ముందుకు వచ్చేసి ఇది అది అనేసి మాట్లాడుతుంది. నేను అన్మ్యూట్ చేద్దాం అనుకున్నాను కానీ వాయిస్ కానీ టీవీ సౌండ్ ఎక్కువగా ఉందనేసి మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఈరోజు చపాతీ కదా డిన్నర్కి, అది హీట్ కాబట్టి వాటర్ మెలాన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేస్తే ఆ హీట్కి ఆ కూల్కి సరిపోతుంది, బాడీ సెట్ అయిపోతుంది అనేసి హరిని అయితే కట్ చేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పాను. అందుకే అలా మాట్లాడుతూ కట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ పైకి వెళ్ళేసి వచ్చిన తర్వాత దీపం అయితే పెట్టేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. 6:30 అయిపోయింది. ఇంకా చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హరికి అయితే చేయనండి, హరికి వేడిగా ఉంటేనే తింటాడనమాట. ఈరోజు పిల్లలు ఉన్నారు, అంటే బావ పిల్లలు, వాళ్ళు తిరుపతికి వెళ్ళారు. సో వాళ్ళకి నాకు అయితే చేసేసుకొని తినేస్తున్నాం అనమాట. ఇందులోకి కొబ్బరి పచ్చడి అలాగే శనక్కాయ పచ్చడి ఉంది, వాటితోనే మేనేజ్ చేసేసుకుందాం, మళ్ళీ ఎందుకు చేయడం అనేసి వాటితోనే తినేస్తున్నాము. ఇదిగోండి నా డిన్నర్ ప్లేట్ ఇదేనండి. అలాగే శనక్కాయల పౌడర్ ఉంటుంది కదా, అది చాలా ఇష్టం నాకు. ఏం తింటున్నా? ఎట్లొచ్చాయి నీకు వాటర్ మెలాన్? ఎక్కడుంది? ఓకే. ఏమైంది హరి, డల్గున్నా? ఫోన్ బాగోట్లేదు. ఏం ఫోను? రియల్మీ ఏదో ఫోన్. ఇలా హరి అయితే ఈరోజు ఫోన్ పగిలిపోయిందనేసి ఫీల్ అవుతూ పడుకొని ఉన్నాడనమాట. దిస్ ఈజ్ మై ఈవినింగ్ టు నైట్ రొటీన్. మీరు ఎలా మీ ఈవినింగ్స్ ప్లాన్ చేసుకుంటారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను కూడా ఇంకాస్త బెటర్గా ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నా ఛానల్లో చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్